అండి. మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఇప్పుడు మానవ జన్మ ముఖ్య లక్ష్యం ఏంది అంటే, ఇప్పుడు ముఖ్య లక్ష్యం ఎట్లంటే, ఇప్పుడు మనకి ఎంతవరకు తెలుసు అంటే, ఇప్పుడు ఈ జన్మలో మనం పుట్టి ఇప్పుడు ఏ లక్ష్యం మనకి, ఇప్పుడు చదువుకొని మంచిగా ఒక జాబ్ చేసి మంచిగా మన అమ్మని చూసుకుంటే అదొక మంచి లైఫ్ సెటిల్ అయితే అదొక లక్ష్యం. అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం పుట్టినాం కాబట్టి ఈ జన్మకు ఇది లక్ష్యం. కానీ అసలు ఎందుకు పుట్టినాం, అసలు ఏం తెలుసుకోవాలి మానవ జన్మలో? ఇప్పుడు మనం పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, ఇదే రొటీన్ అవుతుంది మనకు. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ కర్మలు అనుభవిస్తున్నాం, మళ్ళీ చనిపోతున్నాం. ఇదే అవుతుంది. అంటే వస్తుంది పోతుంది జన్మ. కానీ అసలు ఏంటి ఎండ్ ఏంది అసలు? అంటే చివరిగా నీ లక్ష్యం ఏంది మానవ జన్మలో? మనం అంటే ఇప్పుడు ఆ దేవుడు మానవ జన్మ ఎందుకు ఇస్తాడంటే మనిషికి, మనం ఎన్నో కర్మలు చేస్తాం. అంటే ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మానవ జన్మ లక్ష్యం ఏంటంటే, ఆ కర్మలన్నింటినీ కాల్చి, అంటే మన కర్మలన్నింటినీ మొత్తం కాల్చి మనం ధ్యానం చేస్తూ ఏమవుతుందంటే, మన ఆత్మ పోయి ఆ పరమాత్మ కలిసిపోతుంది. దాన్నే ఎన్లైట్మెంట్ అంటాం, లేదా ఆత్మసాక్షాత్కారం అంటాం. అంటే మనం ఏంటంటే మాయ నుంచి బయట పడినప్పుడు లెక్క. ఇప్పుడు మాయ ప్రపంచం అంటాం కదా, అప్పుడు కళ్ళకు కనిపిస్తుంది అసలు ఇంత మాయలో పోతున్నామా అని. నీకంటే చేస్తుంటే అర్థమవుతుంది. ధ్యానం చేస్తుంటే మొత్తం మాయనే కదా అనిపిస్తుంది. అప్పుడు అసలైనది ఏంది, నిజమైన లోకం ఏంది? అంతర్లోకం. అంటే నీ కళ్ళు మూసుకున్నాక నీకు కనపడే లోకం, అదే నిజమైన లోకం. అక్కడనే దైవం మొత్తం ఉంటుంది. ఇది మొత్తం కనిపిస్తుంది అంటే మాయ. మనం కొన్ని కర్మలు చేస్తే ఆ కర్మలు అనుభవించనీకే. అది లాస్ట్ ఏంటంటే ఆ స్థితికి వెళ్ళడం అది స్థితికి వెళ్ళడం. ఇంకా చాలా ఉంటాయి ఆ స్థితికి వెళ్ళినాక కూడా కానీ ఇప్పుడు అందరు ఎట్లురంటే, మంచిగా పుట్టినాకనే మంచిగా ఆ పిల్లాన్ని మంచిగా చూసుకుంటారు. అంటే జాబ్ చదివిపిస్తారు, మంచిగా నీకు పెళ్ళి చేస్తారు, మంచిగా ఒక జాబ్ సెట్ అవుతుంది. అంటే చదివిపించి తర్వాత జాబ్ వచ్చినాక, తర్వాత లైఫ్ సెట్ అయినాక మంచిగా పెళ్ళి చేస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలకి ఇంకా అట్లా చేసుకుంటే పోతూనే ఇట్లుగా. అంటే అంటే అందరూ అట్లనే ఉండరు, ఆల్మోస్ట్ 90% అట్లనే ఉండరు. కానీ ఎవరు మాత్రం అసలు ఏంది ఈ జన్మకు రహస్యం ఏంది, అరే గిదే నా లైఫ్ అంటే, పుడుతున్నాం చేస్తున్నాం, మనం పుడుతున్నాం, ఒక లైఫ్ అవుతుంది, మళ్ళీ ముసలిగా అవుతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం. అంటే నేను చెప్తున్నా, తెలుసుకోవాలి, నిజమేంటో తెలుసుకో. ఇది ఇప్పటికైనా అంటే ఇప్పుడు తెలుసుకోకుండా నువ్వు ఏదో జన్మలో కంపల్సరీ 100% తెలుసుకోవాల్సిందే. ఈ నిజం సత్యాన్ని ఎవ్వరూ దాచలేరు. ఇప్పుడు తెలియకుండా ఈ జన్మలో తెలియకుండా నువ్వు ఏ జన్మలో ఒకసారి 100% కంపల్సరీ నీకు తెలుస్తుంది ఇది నిజమని, ఇది అసలైన జన్మ రహస్యం అని. అందుకే అందరినీ నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకున్నాక అప్పుడు ఈ ప్రపంచం మాయ. అంటే మళ్ళీ ఈ మాయ ఉంటేనే మనం ఆ నిజాన్ని తెలుసుకో. ఈ మాయ ఉంది కాబట్టి మాయ నుంచి బయటికి రానికి ధ్యానం చేస్తుంటే మనకు అర్థమవుతుంది. అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఏది కరెక్ట్, అసలు ఏది అబద్ధమని. అందుకే ఫ్రెండ్స్, అందరూ నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.